హాయ్ ఫ్రెండ్స్, మన కోసం ఇన్షాట్ కైన్ మాస్టర్ ఇలా కొన్ని యాప్స్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. మన కోసం యూట్యూబ్ వాళ్ళే ఎడిటింగ్ యాప్ అనేది వచ్చింది. మనకి ప్లే స్టోర్ నుంచి బయట క్రియేట్ వీడియో ఎడిట్ యాప్ అని ఉంది. సో దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనకి దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీడియోని ఎలాగా ఎడిట్ చేసుకోవచ్చు ఏంటి అనేది. దీంట్లో మనకు వాటర్ మార్క్ రాదు, ఏమీ ఉండదు. మేబీ స్ట్రైకర్స్ కూడా పడకపోవచ్చు మనకి కైన్ మాస్టర్ ఇన్‌షాట్‌ల వల్ల. మేబీ ఫ్యూచర్‌లో ఉండొచ్చు. కానీ దీనికి మాత్రం వాటర్ మార్క్ కూడా ఉండదు. యూట్యూబ్ నుండే వచ్చింది కాబట్టి. మెయిన్‌లీ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడియో నాయిస్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. మనం మైక్ గాని ఇవేమి యూజ్ చేయకుండా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని దీంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆడియో క్లీన్ సో అనేది ఫ్రెండ్స్ అవుతుంది. ఫైనల్ నాయిస్ అవుట్‌పుట్ ఎలా క్యాన్సిలేషన్ వచ్చింది? అవుతుంది. సో ఇది చాలా బెస్ట్ యాప్ అండి. సో డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్యూచర్స్ ఎలాగ మనం ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను ఒక వీడియో. సో ఆల్రెడీ మనం వైటీ క్రియేట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇక్కడ. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా నేను కొన్ని వీడియోస్ చేశాను. అవి బాక్స్ లో ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్నమాట ఇవి. అండ్ నేను ఇప్పుడు ఏదైతే మనకి ఎడిట్ చేయాలనుకున్నాం దాన్ని వీడియోస్ మీదకి వెళ్ళి ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫిల్టర్స్ ఉంటుంది. ఫిల్టర్స్ లో నన్ను మనకి ఏదైతే కావాలనుకుంటే ఆ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం. బట్ యూట్యూబ్ వీడియోస్ కి మనం ఎఫెక్ట్స్ ఏమి యూజ్ కదండి. అండ్ మన యొక్క వీడియో ఇంట్రడక్షన్ వీడియో ఏదైనా వీడియో ఉంటే దాన్ని మనం బ్రైట్నెస్ అది లేకపోతే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం సో ఫ్రెండ్స్ ఫ్లాష్ ఇవి పెట్టుకోవచ్చు. ఫేడ్ టు బ్లాక్ ఇవేమి అవసరం లేదు యూట్యూబ్ ఎడిటింగ్ వీడియోస్ కి. అండ్ నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఇది. అండ్ ఈ యొక్క వీడియో కూడా మనం ఫాస్ట్ గా పెట్టుకోవాలనుకుంటే ఫాస్ట్ గా పెట్టుకోవచ్చు వాల్యూమ్ అనేది. లేదా అనుకుంటే స్లోగా పెట్టుకోవాలనుకుంటే స్లో పెట్టుకోవచ్చు. స్పీడ్ అనేది మన వాయిస్ స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. అంటే వాల్యూమ్ కూడా లోలో కావాలనుకుంటే లోలో, హైలో కావాలనుకుంటే హైలో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆడియో క్లీన్ అప్ అండి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బెస్ట్ అండి ఇది ఎడిటింగ్ లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వాయిస్ ఓవర్ నార్మల్ గా ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయింది. నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసి చూసాను. నాయిస్ సో ఫ్రెండ్స్ క్యాన్సిలేషన్ ఫైనల్ అనేది అవుట్ చాలా బాగా అయింది. సో నాకు తెలిసి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటిది యూజ్ చేయకుండా దీన్ని యూజ్ చేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ కావాలనుకుంటే డూప్లికేట్ అంటే అదే వీడియోను డబల్ పెట్టాలనుకుంటే డబల్ పెట్టవచ్చు మనం. సో చూడండి, డబల్ వీడియో వచ్చింది. సేమ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే సేమ్ వీడియో మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. దాని యొక్క లెంత్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో అంటే మనకి యూట్యూబ్ వీడియో లెంత్ వీడియో అయితే 16:9 అండ్ వైటీ షార్ట్స్ అయితే 9:16 లో పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి 9:16 లో పెట్టాను షార్ట్స్ అని చెప్పేసి. ఎక్స్పోర్టింగ్ అంటే వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్టింగ్ అంటే డైరెక్ట్ యూట్యూబ్ లో అయినా అప్లోడ్ చేయొచ్చు. లేదా అని అనుకుంటే ఎక్స్పోర్టింగ్ క్లిక్ చేస్తే డ్రాఫ్ట్స్ లోనే ఉంటుంది అండ్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయి ఉంటుంది. సో అది మన చాయిస్. డైరెక్ట్ దీని నుంచే యూట్యూబ్ లోకి మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, అవుతా ఉంది, ఎక్స్పోర్టింగ్ అవుతా ఉంది వీడియో అనేది. ప్రజెంట్ ఉన్న వీడియో ఎడిటింగ్ యాప్స్ లో మనం ఎలాంటి వాటర్ మార్క్ లేకుంటే ఏది లేకుంటే యూజ్ చేసుకునే యాప్. అంటే యూట్యూబ్ లో వాళ్ళదే వైటీ క్రియేట్ యాప్ అనేది రావడం చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. నేను మీలానే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను ఇది స్టార్ట్ చేసి అలా వర్కింగ్ అవుతుంది అనేది దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. సో చేస్తే చాలా బాగా వర్కింగ్ అవుతుంది. మీరు కూడా చూడొచ్చు. ఆల్రెడీ నేను చేసిన వీడియోని అంతా క్లియర్ గా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏంటనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ మెసేజ్ చేస్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మీరు కామెంట్ చేస్తే.
సో నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను ఎలా అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనేది నాకు తెలియదు. బట్ ఏంటంటే ట్రై చేస్తున్నాను. నేను మీలాగే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నా వాయిస్ లో కొంచెం మీకు ఇదిగా అనిపించచ్చు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో కొంచెం నర్వస్ గా ఉంటుంది కదండి ఎవరికైనా సరే. సో సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఇప్పటి వరకు నా ఓన్ వాయిస్ తో నేను ఏ వీడియో చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.